ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే దృష్టి పెడుతున్నారు. బీఆర్ఎస్కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేస్తానన్న సవాల్కు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారు. వ్యతిరేకత వచ్చిన కొన్ని విషయాల్లో ముందుకే వెళ్తున్నారు. ముఖ్యమంత్రి దూకుడుకు కారణమేంటి? సెటిలర్స్తో సన్నిహితంగా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఎందుకు మొగ్గు చూపుతున్నారు? టీడీపీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారా? హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ దీనిలో భాగమా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ ను చావు దెబ్బ తీయాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత నుంచి రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. ఈ విగ్రహం పెట్టడాన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ క్లారిటీతో ఉంది. తెలంగాణలో టీడీపీకి ప్రస్తుతం లీడర్లు లేకపోయినా బలమైన క్యాడర్ ఉంది. బీసీలతో పాటు అన్ని వర్గాల్లోని పేదల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. రాష్ట్రంలో ఉన్న టీడీపీ క్యాడర్ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్కు మద్దతిచ్చింది. అయితే ఇటీవల జరిగిన మహానాడులో తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డినే తమ నాయకుడిగా భావించారు. ముఖ్యమంత్రి సైతం టీడీపీ సానుభూతి పరులతో పాటు పార్టీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతమంది వ్యతిరేకించినా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై సీఎం వెనక్కి తగ్గలేదు. తెలంగాణలోని తెలుగుదేశం ఓటు బ్యాంక్ హస్తం పార్టీతో ఉండాలనే ఆలోచనతోనే ముందడుగు వేశారు. రాష్ట్రంలో టీడీపీని బలోపేతం అవ్వకుండా ఆపేందుకు రేవంత్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ మారగానే అంతకు ముందున్న పక్షంతో పాటు అధినాయకుడిని తిట్టడం ఆనవాయితీ. కానీ రేవంత్ రెడ్డి మాత్రం టీడీపీ నుంచి బయటకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ అంశంలో ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు వచ్చినా చంద్రబాబుతో స్నేహపూర్వకంగానే ఉంటున్నారు. అయితే ఏపీలో సక్సెస్ అయిన కూటమి ఫార్ములా తెలంగాణలోనూ కొనసాగించాలని ఎన్డీఏ నేతలు భావిస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయాలనే యోచనలో ఉంది. ఇది కాంగ్రెస్తో పాటు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి తెలంగాణలో కూటమికి అడ్డుకట్ట వేయాలని వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి సానుభూతి పరులు, సంప్రదాయ ఓటర్లు ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం ఇక్కడ తన కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తోంది. కానీ వారందరినీ కాంగ్రెస్ వైపు మళ్లించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో ఎన్టీఆర్పై, సినిమా రంగంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమన్నది రాజకీయ విశ్లేషకుల మాట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని సెటిలర్స్ ఏకపక్షంగా ఓటు వేయడంతో బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు పలికారు. ఇదే తరహాలో మిగతా నియోజకవర్గాల్లోని ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మలుచుకోవాలనే ప్లాన్లో రేవంత్ రెడ్డి ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీ సానుభూతి పరులతో పాటు బీసీలు, హిందుత్వవాదులు అధికంగా ఉన్నారు. ఎన్టీఆర్ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పడంతో హైదరాబాద్లోని ఈ సామాజిక వర్గాలు తమ వైపు నిలబడతారని భావిస్తున్నారు. ఇక సెటిలర్లకు సినిమా రంగంతో ఎక్కువ అనుబంధం ఉంది. ఈ పరిశ్రమ వర్గాలతో ముఖ్యమంత్రికి సంబంధాలున్నాయి. సెటిలర్లు ఏ పార్టీ వైపు ఉంటే గ్రేటర్ పరిధిలో ఆ పక్షం గెలిచే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి నుంచే సెటిలర్స్ ను తమ వైపు తిప్పుకుంటే మున్సిపల్ ఎలక్షన్లతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నారు. ఇక సెటిలర్స్ లో బలమైన కమ్మ సామాజిక వర్గంతోనూ రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారు. ఈ కమ్యూనిటీ టీడీపీ వైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నది రేవంత్ రెడ్డి సన్నిహితుల మాట. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా రానివ్వనని శపథం చేసిన రేవంత్ రెడ్డి ఈ దిశగా ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారని సమాచారం. ఇక ముఖ్యమంత్రి ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.